పేరు అడిగి మరి ఒక మతానికి సంబంధించిన వాళ్ళు కాకపోతే ఇంకో మతం వాళ్ళైతే కన్ఫర్మ్ చేసుకొని చంపడం అనేది ఇంకా దారుణమైన విషయము. కాబట్టే ఇదంతా గూడా భారతదేశము తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మోడీ కూడా అందుకు ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్నారు. పాకిస్తాన్‌తో యుద్ధానికి రెడీ అవుతున్నారు. ఇదంతా గూడా చర్చ జరుగుతోంది. అయితే యుద్ధం జరిగితే ఏం జరగబోతోంది ఏంటి అని. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసు. వాళ్ళ సైన్యం బలం ఏంటో తెలుసు. భారతదేశ ఆర్థిక బలం తెలుసు. భారతదేశ సైన్య బలం తెలుసు. అయినా గూడా పాకిస్తాన్ ఎందుకు యుద్ధానికి రెడీ అంటోంది. ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. ముందుగా మీకు మిత్రులకు, ప్యానెల్ వీక్షకులకు, ప్రేక్షకులకు శుభ సాయంత్రం. మొదట పాపం అసూలు బారిన 28 మందికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను నేను. హ్మ్. ఇక్కడ మొట్టమొదట ఏదైతే ఉందో ఫస్ట్ పహల్గామ్ దాడులకు భద్రతా లోపం ఏదైతే ఉందో ఇంటెలిజెన్స్ వర్గాలు ఫెయిల్యూర్ అయిపోయింది అక్కడ. స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ హ్మ్. ఒమర్ అబ్దుల్లా గవర్నమెంట్, ఎందుకంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కు ఈ హోమ్ ల్యాండ్ ఆర్డర్ పవర్స్ ఉన్నాయి, వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ కాకుండా. ఇక్కడ వీళ్ళు 100% నెగ్లిజెన్స్తోనే ఆ ప్రాబ్లం దాడి వచ్చింది. అయితే నేను నాది ఇవాళ మా దీంట్లో ఉన్న చూడండి మన స్టాటస్లో పెట్టినాను 1978 డిసెంబర్లో పహల్గామ్ ఉన్నది. హ్మ్. ఓకే. హ్మ్. కాలేజీ నుంచి అప్పుడు. అయితే చాలా అందమైన ప్రదేశము. కాశ్మీర్ ఎంత ప్రశాంతమైన ప్రదేశం అంటే దాన్ని ఇక్కడ మొట్టమొదట హరి సింగ్ ఎవరైతే ఉన్నాడో ఆ కాశ్మీర్ రాజు తలిగి నాశనం పట్టించాడు. నేను కల్వను సపరేట్ ఉంటా అనే వరకు అక్కడికి ఏదైతుందో మెల్లగా మెల్లగా ఇప్పుడు ఇండియాకి వెళ్ళి పాకిస్తాన్ విభజన జరిపిన తర్వాత ముస్లిమ్స్ అంతా పాక్లకు మెల్లగా కాశ్మీర్కి రావడం జరిగింది. ఇక్కడ పెద్ద కాంగ్రెస్ ఎప్పుడైతే విభజన జరిగినప్పుడు పెద్ద కుట్రలు కుతంత్రాలు చాలా ఉన్నాయి. అక్కడ లేకపోతే ఇంతగానం, ఎందుకంటే గాంధీ ఏమన్నాడు, ఎంతమంది హిందువులు వచ్చి చచ్చిపోయినా పర్లేదు కానీ ఇక్కడికి ఒక ముస్లింను కూడా ఊచకోతగా భరించా నిరాహార దీక్ష అని చేసిండు కదా. దానికే నాథురామ్ గాడ్సే ఆయన షూట్ చేయడం జరిగింది. నువ్వు హిందువులనేమో 20 లక్షల హిందువులను చంపితే సప్పుడు లేదు కానీ ఇటుకలు ఒక ముస్లిం పోవద్దంటావు అన్న ఉద్దేశంలో ఆయన నాథురామ్ గాడ్సే గాంధీని కాల్చడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ ఉన్నది, రికార్డు ఉన్నది, అన్నీ ఉన్నది. ఇక్కడ దేశ విభజన జరిగినప్పుడు మత ప్రాతిపదికన జరిగినప్పుడు మొత్తం ఇక్కడోళ్ళు ఇక్కడ, అక్కడోళ్ళు అక్కడ ఫిల్టర్ కావాల్సింది ఉండే. కాకపోతే ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ధనవంతులంతా ఇక్కడ వచ్చారు, ఇక్కడ ధనవంతులంతా అక్కడ పోయారు. అక్కడికి వెళ్ళి వచ్చిన ధనవంతులంతా ఇక్కడ మంచిగా ఉన్నారు, 99% మంచిగా బెల్ ఆఫ్ ఉన్నారు, ఫైనాన్షియల్ అంతా పరిపుష్టిగా ఉన్నారు. ఇక్కడికి వెళ్ళి పోయిన వాళ్ళ బతికాడ ఘోరంగా ఉన్నది. అయితే ఈ రకంగా పాకిస్తాన్ విభజన తర్వాత వాళ్ళ దురాఘాతం ఏంటంటే ఇంటర్నల్ స్ట్రగుల్ ఉంటుంది. ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ భయంకరమైన సిచ్యువేషన్, వాళ్ళ ట్రీట్మెంట్ ఘోరంగా ఉండే. నేను 1971 వార్లో నేను 8th క్లాస్ ఇక్కడ హైదరాబాద్లో డక్కన్ క్రానికల్, అప్పుడు 25 పైసల క్రానికల్, అందులో రాసిన ఇందిరాగాంధీ చాలా డేరింగ్ డెసిషన్ అప్పుడు ఏదైతుందో. పాపం దానికి షేక్ ముజిబుర్ రెహమాన్ బంగబంధు అంటారు. బంగబంధు ఆయన మొత్తం అది జస్ట్ లైక్ గాంధీ ఆఫ్ బంగ్లాదేశ్ లాగా చేయడం, మళ్ళీ ఆయనని చంపడం జరిగింది. వాళ్ళకి ఇవాళ ఇప్పుడు మనకు వాళ్ళు కూడా మళ్ళీ ఏమంటున్నారు, ఇప్పుడు స్టేట్మెంట్ వాడు ఏమి ఇచ్చిండు ఆయన యూసుఫ్, మేము ఈశాన్య రాష్ట్రాలను ఇంకో ఏదైతే వాళ్ళ మీద అటాక్ చేస్తే మేము ఇక్కడ కబ్జా వేస్తామన్న పరిస్థితికి వచ్చారు. వానికి దిక్కులేదురా ఆయన అని చెప్తుంటే వాడు ఎంతసేపు ఇది అన్నది. ఇక్కడ కవ్వింపు చర్యలు మొదటికెళ్ళి పాకిస్తాను భయంకరమైన కవ్వింపు చర్యలు ఏదైతే ఉందో పాకిస్తాన్ను పెంచి పోషించింది అమెరికానే. ఎప్పుడైతే 9/11 ఎక్కడ ట్విన్ టవర్స్, మనాటన్ టవర్స్ న్యూయార్క్లో ఒసామా బిన్ లాడెన్ కొట్టేదాకా కూడా వాళ్లకు బుద్ధి రాలేదు. ఒసామా బిన్ లాడెన్ ఎప్పుడైతే ట్విన్ టవర్స్ కొట్టినాక అప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్ వైఫల్యం అయిపోయి వాళ్ళు ఏందన్నా తేరుకొని ఈ టెర్రరిజం ఎక్కడ నడుస్తుంది, ఎక్కడ పుడుతున్నది అన్న ఉద్దేశంలో పాకిస్తాన్లో వచ్చి ఒసామా బిన్ లాడెన్ కొట్టడం జరిగింది. అవన్నీ జరిగింది. ఇక్కడ పాకిస్తాన్ నుంచి ఏదైతే ఉందో విభజన అయినాక కూడా పాకిస్తాన్ కూడా భయంకరమైన సిచ్యువేషన్కు వాళ్ళకొక దిశానిర్దేశం చేసే నాయకులు లేడు. పాకిస్తాన్ జనాభా విభజన జరిగిన నాడు 3,10,00,000, ఇవాళ 25 కోట్లకు వచ్చింది. వినరా, 75 ఏళ్ళల్లో 25 కోట్లకు వచ్చింది. 3,10,00,000 నుంచి అంటే ఎంత, 8 రెట్లు పెరిగింది. అదే మన భారతదేశ జనాభా 33 కోట్లు అంటే 8 24 240 270 కోట్లు కాలే కదా. పాపులేషన్ అక్కడ ఏందన్న దాని మీద వాళ్ళ గవర్నమెంట్లో ఎవ్వరికి కూడా అవగాహన ఉండదు. మిలిటరీ డామినేషన్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఒక దిశానిర్దేశం ఉన్న మోడీ అటువంటి ఒక విజన్ ఉన్న నాయకుడు వచ్చి దాన్ని ఎట్లా అన్నదాని మీద కాకుండా ఇప్పటి కూడా పాపులేషన్ గ్రోత్లో ఏదైతే ఉందో ఇంకా 10-20 ఏళ్ళ వరకు మొత్తం వరల్డ్ వైడ్ టెర్రరిజానికి వాళ్ళు పాపులేషన్ ప్రొడక్షన్ టైప్లో ఉన్నారు.
ఇక్కడ వాళ్ళకు పాకిస్తాన్కి ఇంకా కూడా జ్ఞానోదయం అయితలేదు. మనకు ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ ఇజ్రాయిల్ ఏంది పాలస్తీనాన్ని పొట్టు కొట్టింది కదా. ఎందుకు కొట్టింది? వాళ్ళ పని అదిగా, వాళ్ళకి ఇంకా వేరే పని ఉండదు. ఎంతసేపు ఇజ్రాయెల్ను గెలకాలి, కొల్లెళ్ళు పెట్టుకోవాలి, వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, వాళ్ళని అటాక్ చేయాలి. దాని మీదనే ఇవాళ గాజా స్ట్రిప్ మొత్తం విధ్వంసం అయిపోయింది కదా. అదే రకంగా ఇప్పుడు ఆడ నష్టం జరిగింది ఇజ్రాయెల్కు తక్కువ, పాలస్తీనాకి ఎక్కువ. దాదాపు 40,000 50,000 మంది చనిపోయారు. లక్షల మంది నిరాశ్రయులు అయిపోయారు. వాళ్ళ బతికేమున్నది? అదొకటి. ఇవాళ ఉక్రెయిన్ నడుస్తున్నది దాదాపు సెకండ్ ఏమో థర్డ్ ఇయర్ నడుస్తున్నది. ఇక్కడ కూడా రష్యా ఏదైతే ఉందో ఉక్రెయిన్తోని యుద్ధం చేయడం అనేది కూడా అది భయంకరమైన సిచ్యువేషన్. పాపం పుతిన్ కూడా వారం రోజుల్లో కొడతా అనుకున్నాడు. వారం 10 రోజుల్లో ఉక్రెయిన్ చాప్టర్ క్లోజ్ అయిపోతున్నాడు. ఎందుకు అన్నది అక్కడ కూడా ఏమైందంటే ఉక్రెయిన్ కూడా పుతిన్ కొట్టడానికి కారణం ఉంది. అంత జెలెన్స్కీ కంటే ముందున్న ప్రతినిధి ఎవరైతే ఉన్నారో, జెలెన్స్కీ యూదుడు, అంతకుముందు ఉన్న ఆయన ప్రో రష్యన్ ఉండే. అక్కడ ఏదైతే ఉందో ఉక్రెయిన్లో 35% జనాభా రష్యన్స్ ఉంటారు, ప్రో రష్యన్స్, 65% యూరోపియన్లు ఉంటారు అన్నట్టు. వీళ్ళు ఏంటంటే యూరోపియన్స్ సార్ వింది మా మీద పెత్తనం ఏందన్న ఉద్దేశంలో జెలెన్స్కీని లేపి ఎగేసే వరకు బిడ్డ మీ సంగతి చూస్తా అని చెప్పి పుతిన్ కొడితే ఇవాళ ఏముంది మొత్తం వీట్ బౌల్ ఆఫ్ ది వరల్డ్, ఎటువంటి గోధుమలు రకరకాలుగా ఉన్నది. ఇప్పుడు మొత్తం కీవ్ కానీ ఉక్రెయిన్ విధ్వంసం అయిపోయింది. ఇంకా 10 కాదు 20 ఏళ్ళు అయినా కూడా దాన్ని రిస్టోర్ చేయలేని పరిస్థితి వస్తారు. యుద్ధం చేయమని కాంగ్రెస్ చేయమని చెప్తుంది. టైం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ఉల్టా మేము చేయమనగానే మీరు చేస్తారా చూసుకొని చేయరా అని అంటారు. ఇక్కడ మోడీ స్ట్రాటజీ ఇప్పుడు మన వేణుగోపాల్ యాదవ్ చెప్పినట్టు అష్టదిగ్బంధనమే 100% పక్కా. ఎందుకంటే మనము శాంతి కామకులను మొదటి నుంచి శాంతి కోరుకున్న వాళ్ళము. 20 లక్షల మంది చనిపోతే కూడా గాంధీ ఎప్పుడు కూడా సత్యాగ్రహం చేసి అది చేద్దామన్న బాపత కాలే. కానీ వాళ్ళు ఏదైతే ఉందో మనము యుద్ధం చేద్దాము కొడదామన్న దాని మీద పోలేదు. బంగ్లాదేశ్ని ఇందిరాగాంధీ డేరింగ్లో చేసి మొత్తం పొట్టు కొట్టేసింది. చిన్న కంట్రీ కాబట్టి మొత్తం ఇది చేసింది. ఇప్పుడు ఇక్కడ మనము మోడీ స్ట్రాటజీ 100% కరెక్టే. ఇప్పుడు 28 మంది ఎట్లా చనిపోయారు, వాళ్ళకి మళ్ళీ తీయడానికి లేదు కదా. కాకపోతే నివారణ చర్యలు, ఫ్యూచర్ యాంటిసిపేషన్, భవిష్యత్తులో ఇటువంటి దాఖలాలు మళ్ళీ జరగకుండా పటిష్టంగా భద్రత తీసుకోవాలి. పాకిస్తాన్ మొత్తము వెన్నెముక నడ్డి కొట్టాలి. ఏదైతే ఉందో పాకిస్తాన్ ఇప్పటికీ ఆడ పెట్రోల్ 300 రూపాయలు, టమాటా 300 రూపాయలు, వాళ్ళు ఆర్థికంగా చాలా విధ్వంసం ఉన్నారు. చికెన్ 800, చికెన్ 800, పెట్రోల్. అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ అమాయక ప్రజలతో ఏమీ పాత్ర లేదు. ఇక్కడ ఎవరైతే టెర్రరిస్టులను పెంచి పోషించేది ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ISI ఒకటి, మిలిటరీ ఒకటి, ఈ లీడర్లు ఒకటి. ఎంతసేపు ఇండియా మీదకి ఎగదోయాలన్న దాని మీద ఉన్నారు. అదొకటి. ఇంకొకటి సింధు జలాలకు వస్తే బుద్ధి జ్ఞానం ఉండాలి అప్పటోళ్ళకు. 70% నీళ్ళు వానిపోతే 30% నీళ్ళు మనకెట్లా వస్తాయి? ఎంత ప్రవాహం మన దగ్గర వస్తున్న దాని మీద అది చాలా కరడు కట్టిన ఇదేదైతుందో పెద్ద కుతంత్రము. 30% నీళ్ళు మనకు 145 కోట్ల జనాభాకు, వాడున్న 25 కోట్ల జనాభాకు 70% నీళ్ళు. ఏ రకంగా ఇస్తారు? ఇది ఐడల్ పవర్ కానీ వాటర్ షేరింగ్ కానీ అన్నీ కూడా మనము ప్రపోర్షనేట్ ఉండాలి కదా. డిస్టెన్స్ వాళ్ళ దాంట్లో ఎంత మన దాంట్లో ఎంత. ఇప్పుడు మనం మొన్నటికి బాబ్లిమ్మ ప్రాజెక్ట్ కడితే తెలంగాణలో గోదావరి జలాల మీద గోల అయిపోయింది, అన్ని రకాలు నడిచినాయి కదా. ఇప్పుడు కృష్ణా వాటర్ మీద ఆంధ్ర తెలంగాణ నడుస్తలేదా? నీళ్ళ కోసం పంచాయతీ. ఈ రకంగా ఏదైతే ఉందో పాకిస్తాన్ అన్ని విధాలా నడ్డీరు కొట్టడం, పాకిస్తాన్ కూడా ఇంకా కూడా జ్ఞానోదయం అయితే లేదు. అక్కడ సరిపోయిన ఏదైతే ఉందో భవిష్యత్తు ఉండి మతాన్ని పక్కకు పెట్టాలి. ఇస్లామిజం అనేది పక్క. ఇస్లాం అనేది అంటే ఇప్పుడు సౌదీ అరేబియా ఏంది, ఖతార్ ఏంది, గల్ఫ్ ఏంది ఏదైతే ఉందో వాళ్ళు ఎంత బాగు చేస్తున్నారు, ఎంత పకడ్బందీ ఉన్నాయి చట్టాలు. ఇప్పుడు ఎంతసేపు మనకు ఏదంటే పక్కల బల్యంలాగా వాళ్ళను పెంచి పోషించి మన మీదకి తోలడం, మనల్ని కొట్టడము. అరే ఇక్కడ ఏమున్నది? ఇక్కడ మొట్టమొదట భారతదేశంలో మోడీ సవరణ చేయాల్సింది ఏదైతుంది ఇప్పటికి కూడా. ఇప్పుడు నిన్న నంద్యాల పాకిస్తాన్ జెండా లేదా రోడ్ల మీద వేస్తే రాత్రిపూట వచ్చి వాడు జెండాలు ఎరకపోతున్నాడు. వాడు తినేది, బతికేది, చేసేది హిందుస్థాన్లా మన ఉప్పు తినుకుంటా మనకు వానికి వంత పాట వాడడం అనే దాని మీద. కర్ణాటకలో ఒక నిమిషం, కర్ణాటకలో బజరంగ్ దళ్ వాళ్ళు రోడ్డు మీద కాంగ్రెస్ పాకిస్తాన్ జెండాలు పెడితే అక్కడ దారిని పోయి బురకా వేసుకున్న మహిళలు ఆ పాకిస్తాన్ జెండాలు తీస్తున్నారు కర్ణాటకలో. వాళ్ళకు ఇక్కడ నేనేమంటున్నా, ఇప్పటికి కూడా భారతదేశంలో మొత్తం ఎక్కడ అరబ్కేలో వచ్చిన ముస్లిమ్స్ కాదు. వాళ్ళు కొందరు ఉండొచ్చు కానీ ఇక్కడ మత మార్పిడి జరిగి ఎక్కువ మారిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. మొన్న AR రెహమాన్ ఏంది హిందూ మతమే కదా. అల్లా రకా రెహమాన్ ఏదైతే ఉందో ఆయన హిందువులకి వెళ్ళి మళ్ళీ ముస్లింలకు పోయిండు.
అటువంటిది మనకు ఈవెన్ మన దగ్గర ఉన్న ఏపీజే అబ్దుల్ కలామే అన్ని రకాల మంచి సూచన సలహాలు ఒక స్వచ్ఛమైన ముస్లిమే ఆ రకంగా సూచనలు ఇచ్చిండు. ఇక్కడ మోడీ చేసేది ఏదైతే ఉందో 100% ఇది కొట్టమని వీళ్ళు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. కొట్టడం అంత ఈజీ కాదు. మళ్ళీ ఎంతమంది పోతారు, ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది. పాకిస్తాన్ కొట్టడం అని దిగుతారు, పొట్టు వాళ్ళు పెద్ద కష్టం కాదు. కానీ వచ్చే లాభం ఏంది దాంతో? ఇప్పటికి కూడా మూలాలు బాలాకోట్లాగా సర్జికల్ స్ట్రైక్ అనేది మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ ఏదైతే ఉండాలో ఇప్పుడు IMFలో ఏదైతే ఉందో మొత్తాన్ని వాళ్ళని అన్ని విధాలు అష్టదిగ్బంధం చేస్తేనే ఇది ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాను వాళ్ళ ఎయిర్ బేస్లో మన ఫ్లైట్లు పోవద్దు అన్నారు. మన ఎయిర్ బేస్లో కూడా వాళ్ళే పోవు. ఇప్పుడు ఇది ఉన్నది కదా, బార్డర్స్ బంద్ అయిపోయినాయి. మనకేం పెద్ద ఫరక్ పడదు కదా. మొన్న బంగ్లాదేశ్ తమాషా చేస్తే మొత్తం వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ మన దగ్గరికి వెళ్ళి ఉంటుంది, అది మొత్తానికి ఆపేసారు కదా. ఇవి నేపాల్ కూడా మన దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఈ తమాషాలు చేయడం ఏదైతే ఉందో వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళు పాజిటివ్ థింకింగ్లో లేరు. ఇక్కడ నెహ్రూ ఇప్పుడు మనం ఏదైతే ఉందో వాళ్ళ మీరు అన్నట్టు సరే అష్టదిగ్బంధనం చేస్తున్నారు అని అనుకుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఆపటంతో, కానీ అయినా కూడా పాకిస్తాన్ భయపడుతున్నట్టుగా ఎక్కడ కనిపించదు. భయపడేమున్నా పాకిస్తాన్లో మళ్ళీ మంత్రుల స్టేట్మెంట్ చూసి కదా వాళ్ళు మన బుట్టో కూతురు కొడుకు ఇచ్చిండు కదా, మా దగ్గర టెర్రరిజం పెంచి పోషిస్తున్నారు అది అన్నది. వాళ్ళు విధిలేని పరిస్థితిలో, ఎందుకంటే భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళ కంట్రీలో. ల్యాండ్ ఆర్డర్ ఉండదు, ఇష్టారాజ్యం ఉంటుంది. మొన్న తాలిబాన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు రకంగా మొత్తానికి దబాయించి కంట్రోల్ చేసి అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తున్నారు. వీళ్ళ దగ్గర అట్లా లేదు. మొన్న అంత చేసిన ఇమ్రాన్ ఖాన్ కూడా మళ్ళీ ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ప్రైమా ఫేసి పాపులేషన్ కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళు 25 కోట్లు వాళ్ళ జియోగ్రఫీకి ఏదైతే విస్తీర్ణం ఎంత, జనాభా ఎంత, వాళ్ళకి వనరులు ఎంత కావాలి, వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళని మొత్తం జీడిపి డౌను. తర్వాత మనకంటే ఒకప్పుడు బాగుండే 2000లా ఇండియా కంటే మంచి జీడిపి ఉండే. అది అటువంటి తీసుకొచ్చి ఇప్పుడు మొత్తం అయిపోయింది. అన్ఎంప్లాయ్మెంట్, జీడిపి డౌన్ అయిపోయింది, అప్పుల కూపలు ఉన్నారు. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఇప్పుడు యుద్ధం చేస్తామంటే పెట్రోల్ పైసలు దిక్కులేవు. ఫ్యూయల్ మళ్ళీ పక్కపంట ఇరాన్ సప్లై చేస్తే ఇరాక్ ఇస్తే చేస్తారు. చైనా ఇప్పుడు మనకేందంటే ఇక్కడ యుద్ధం చేయడం పెద్ద కష్టం కాదు. బంగ్లాదేశ్కే మనకు ఒక పక్కల పాలెం ఉంది. చైనా ఓడు వానికి ఇండైరెక్ట్ అని సపోర్ట్ చేస్తాడు. మనం విధ్వంసం చేయాలన్నది ఏమున్నా మనకి ఇంత సపోర్ట్ అంటే నేపాల్ ఒకటి, భూటాన్ ఒకటి, శ్రీలంక ఒకటి ఉంటుంది. మయన్మార్ కూడా చైనా పరంగానే ఉంటారు. ఇక్కడ మనం యుద్ధం చేసి సాధించాల్సింది కాదు. నడ్డి విరవాలి ఒకటి. ఇక్కడ మూలాలను ఏదైతే ఉందో టెర్రరిజం మూలాలను ఏదైతే మొత్తం నిర్మూలించాలంటే వాడిని ఆర్థికంగా దెబ్బ కొడుతున్నది అవుతుంది. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కానీ, IMF కానీ, అమెరికా కూడా వాళ్ళకి ఏదైతే ఉందో సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మళ్ళీ పెంచి పోషిస్తే మళ్ళీ కొడతారు. ఇప్పుడు అమెరికాలో వాళ్ళ మొన్నటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో సింగిల్ పాకిస్తానీ లేడు, సింగిల్ ముస్లిం లేరు. ఎందుకు లేరు అని అంటే వాళ్ళకి సరైన జవాబు ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళంతా టెర్రరిస్ట్ అనే ఉద్దేశంలో వీళ్ళకి వీసాలు ఇవ్వడం రావడం అన్నదాన్ని కూడా ఇప్పటికీ కూడా నేనేమంటున్నా, పాకిస్తాన్ సింగిల్ మా రిలీజన్ ఉన్న 40% ఉన్న 25-27% ఉన్న హిందువులు ఇలా 2% ఎంతకు వచ్చారు. పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో 48% ఉన్న హిందువులు 45% వచ్చారు. మొన్న పాపం ఇస్కాన్ ఆయన పూజారి పండిట్ ఉన్నాడు కదా, నిన్న మొన్న పోయిన వారం పేర్లు వచ్చింది. ఎంత దుర్మార్గం అంటే వాళ్ళకు పద్ధతి ఉండదు, లెక్క ఉండదు. ఇక్కడ మన దగ్గర కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ తేవాలి. ఈ సెక్యులరిజం తీసిపడేయాలి. మొత్తం అందరికి ఒకటే చట్టం. మదర్సాలు పెట్టద్దు, చర్చిలు పెట్టద్దు. చర్చిలో బైబిల్ చెప్తారు, మదర్సాల ఖురాన్ చెప్తారు. మళ్ళీ హిందూ పాఠశాలల్లో భారతం చెప్పదు, రామాయణం చెప్పద్దు, భాగవతం చెప్పద్దు, భగవద్గీత చెప్పదు, భగవద్గీత చెప్పదు. ఇప్పుడు మనకు NCERT బుక్లలో సిలబస్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇప్పుడు 8 చాప్టర్లు ఉంటాయి. ఏది మొఘల్ యుద్ధాల మీద, దాని మీద ఓన్లీ మొఘల్ సూపర్ హీరోలు అని చెప్పి హీరోలు అని. ఇప్పుడు పాండ్య పల్లవాస్, చోలాస్ మీద ఒక చాప్టర్ ఉంటుంది. బ్రిటిష్ మీద 4 చాప్టర్లు ఉంటాయి. వారి మీద 8 చాప్టర్లు ఉంటాయి. అది ఏమున్నది? ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుండాలి, పిల్లల్ని ఎట్లా రావాలనేది లేకుండా ఇప్పుడు మొట్టమొదట మోడీ యుద్ధం చేయడం పెద్ద కష్టం కాదు. డేర్ చేస్తే ఓవర్ నైట్లో వార్ డిక్లేర్ చేస్తారు. కానీ ఏం లాభం, ఏం ఒరుగుతుంది, ఎంతమంది నష్టపోతారు? ఇప్పుడు మనకు సజీవ సాక్ష్యాలు అటు పాలస్తీనా ఉన్నది, ఇటు ఉక్రెయిన్ ఉన్నది, వాళ్ళ గతి ఏమున్నది. ఆ రకంగా వాళ్ళని విధ్వంసం చేస్తే వచ్చేది ఉన్నది కదా. ఏమంటారు చూడు, వావులావులు కొట్లాడి లేగల కాళ్ళు ఎరగొట్టినట్టు అమాయక ప్రజలు బలైపోతారు. పాకిస్తాన్లో సివిలియన్స్ చనిపోతారు కదా. దాంతో వచ్చేది వాడిని మూలాలు, టెర్రరిస్ట్ మూలాలను అటాక్ చేయాలి, పొట్టు కొట్టాలి, వాళ్ళని ఆర్థికంగా వీక్ చేయాలి. ఇప్పటికి కూడా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలంటే మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, ఓపెక్ కంట్రీస్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిందే. అది పక్కకు పెట్టేసి వీళ్ళు ఎంతసేపు అడవిలో దున్నపోతులాగానే మొత్తం పక్కకు పండి మనకు వచ్చి
కాశ్మీర్ ఎంత ప్రశాంతమైన పేరే కాశ్మీర్, శ్రీనగర్ హిందూ రాష్ట్రమే కదా. Right. దాన్ని పిఓకి మళ్ళీ మొత్తం మాట్లాడదాం. ఆ. సో వేణుగారు, సింధు నదీ జలాల్ని మొట్టమొదటిగా మనం ఆపేసి ఫస్ట్ అక్కడి నుంచే సైలెంట్ యుద్ధం స్టార్ట్ చేశాం. కానీ అదే సింధు నదీ జలాలను ఏదైతే మళ్ళిచ్చే నిర్మాణాలు ఉన్నాయో వాటిని పేల్చేస్తామని ఇప్పటికీ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇంకా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. వ్యాఖ్యలు రెచ్చగొట్టే చేస్తూ వ్యాఖ్యలు ఉన్నారు. చేసి. సో ఏం చేయబోతోంది, ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు? మేడం ఒకటి దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కార్తీక్ మాట్లాడుతూ సోమారితనము ఏదో చాలా మాట్లాడు, ఆఫ్ కోర్స్ వైఫల్యం అనే వైఫల్యాలు. విషయం సరే గురించి. నేను ఏమంటున్నాను, ఇప్పుడే విశ్లేషకులు కూడా చాలా వరకు సమాధానం ఇచ్చారు రామ్ గోపాల్ సార్. నేను ఏమంటున్నానంటే మీ పార్టీ అధికారంగా ఈరోజు నిన్నటి మీటింగ్ పెట్టుకొని వర్కింగ్ కమిటీ ఉండి మోదీ గారికి పూర్తిగా పెహల్గాం దాడిపై పూర్తిగా మోదీ గారికి సానుకూలంగా చెప్పారు. ఉమ్. మీరు మాట్లాడే వర్షం చూస్తుంటే కొంచెము ప్రేక్షకులు ఉన్నారు. అంటే ఆయన నేనేమన్నా? అన్నారు, వినండి. యుద్ధం వద్దు, ఏమన్నా ఒకసారి నేను చెప్తాను. నేనేమన్నా? ఎన్నిసార్లు మీ వైఫల్యాన్ని మేమేమి చెప్తాను, ఉపేక్షించాం. వినండి. నేను మీరు మాట్లాడిన వైఖరి ప్రేక్షకులు చూస్తున్నారు, వీక్షకులు చూస్తున్నారు. వాళ్ళు ఏం ఆలోచిస్తారు చెప్తాను, నేను చెప్తాను. గత ప్రభుత్వం వీళ్ళ కాలంలో దాదాపు 48 సార్లు ఉగ్రదాడులు జరిగాయి మేడం. వీళ్ళ పాలనలో 48 సార్లు ఉగ్రదాడులు జరిగాయి. ఎంతమంది చనిపోయినారు? దాదాపు 750